అట్లా 5 సంవత్సరాల వరకు ఇవ్వాలి అనేది పాలసీలో ఒక పాయింట్. నెక్స్ట్ 18 ఏళ్ల వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది రెండో పాయింట్. తల్లికి 12 నెలల మెటర్నిటీ లీవ్, తండ్రికి అయితే 2 నెలల మెటర్నిటీ లీవ్ ఇవ్వాలనేది ఈ పాలసీలో థర్డ్ పాయింట్. పిల్లల్ని కనడానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా ఉచితంగా చేయించాలనేది 4వ పాయింట్. ఈ 3వ బిడ్డ 4వ బిడ్డనే కాకుండా 2వ బిడ్డకి కూడా 25,000 ఇవ్వాలి అనే పాయింట్ డిస్కషన్ లో ఉంది. ఇంకా ఇప్పుడు ఏపీ ఇన్ని ఎఫర్ట్స్ ఎందుకు పెడుతుంది అంటే జపాన్, సౌత్ కొరియా గురించి ఫస్ట్ తెలుసుకోవాలి మనం. జపాన్ పాపులేషన్ లో 30% 60 and 65 అబవ్ ఏజ్ వాళ్ళే ఉన్నారంట. ఇండస్ట్రీస్ కి లేబర్ దొరకకపోవడము, యంగ్ టెక్నీషియన్స్ దొరకకపోవడము, అండ్ ప్రభుత్వ పథకాల పైన పెన్షన్ల పైన ఆధారపడేటోళ్ళు ఎక్కువైపోవడము, ట్యాక్స్ కట్టేటోళ్ళు తక్కువైపోవడము. దీనివల్ల కన్స్యూమర్ సెక్టర్, ప్రొడక్షన్ సెక్టర్, ఇన్వెస్టర్ సెక్టర్ ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. జపాన్ బర్త్ రేట్ 1.2, ఏపీ బర్త్ రేట్ 1.5. సో చాలా తొందరలోనే వృద్ధుల విషయంలో జపాన్ పరిస్థితి ఏపీకి తొందరలో రాబోతుంది.